అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో దాదాపు 3 రోజులు ఉన్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీటింగ్కి వేయండు. మోదీ మీటింగ్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణకు రావాలి. తెలంగాణకు రావడానికి రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి తెలంగాణకు రావడానికి రెడీగా ఉన్న టైంలో కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ ఆఫీస్ నుండి రేవంత్ రెడ్డికి ఫోన్ వచ్చిందట. రాహుల్ గాంధీ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చి మీరు ఒకసారి సార్ని కలవాలి, సార్ మిమ్మల్ని కలవాలన్నాడు, మీరు రండి అని చెప్పి ఫోన్ రాగానే రేవంత్ రెడ్డి పోయి రాహుల్ గాంధీని కలిసిండు. దాదాపు 15 నిమిషాల పాటు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండట. రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గేతో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిండు అనేది వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి తోటి రాహుల్ గాంధీ కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన డిస్కస్ చేసిండు అనేది వినబడుతున్నటువంటి అంశం. రేవంత్ రెడ్డి ఒక ఫోటో కూడా తన సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. నేను నిన్ననే చెప్పిన వీడియోలో కూడా ఆ సోషల్ మీడియాలో ఏమని పెట్టిండు, నేను రాహుల్ గాంధీని కలిసిన, రాష్ట్ర రాజకీయాలపైన చర్చించినాం, రాహుల్ గాంధీని ఆయన గైడ్ చేసిండు, రాహుల్ గాంధీ కొన్ని సలహాలు సూచనలు చెప్పిండు, రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించడం అని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే ట్విట్టర్లో పెట్టుకున్నాడు, ఫేస్బుక్లో పెట్టుకున్నాడు, తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో ఆయన పెట్టుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పుడు రాహుల్ గాంధీతో ఫోటో దిగింది రేవంత్ రెడ్డి తన ఫోన్లో దిగిండట. రేవంత్ రెడ్డి బయట వేరే వాళ్ళకి పంపిస్తే వాళ్ళు పోస్ట్ చేసారు. రేవంత్ రెడ్డికి టీం ఉంటారు కదా, వాళ్ళు పోస్ట్ చేసారు. రేవంత్ రెడ్డి క్యాప్షన్ కూడా పంపిండట, రాహుల్ గాంధీతో సో అండ్ సో డిస్కస్ చేసిన ఇట్లాంటి క్యాప్షన్ పంపితే వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు. అంటే రేవంత్ రెడ్డి దిగకపోతే ఎవరు తీస్తారు మరి? ఇప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు పర్సనల్గా మాట్లాడినటువంటి మీటింగ్. రేవంత్ రెడ్డి దాదాపు 15 నిమిషాల పాటు రాహుల్ గాంధీతో డిస్కస్ చేసిండు. ఆ డిస్కషన్లో అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. అంటే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకురు అనేది వాళ్ళిద్దరు చెప్తేనే అర్థమవుతుంది, వాళ్ళిద్దరు బయటకు వచ్చి మాట్లాడితేనే అర్థమవుతుంది. కానీ రాహుల్ గాంధీ ఎక్కడ కూడా బయట చెప్పాడు. కానీ రేవంత్ రెడ్డికి సన్నిహితులు ఉంటారు కదా, రేవంత్ రెడ్డి సన్నిహితులకు చెప్పుకుంటాడు, రేవంత్ రెడ్డి కొంతమంది మంత్రులకు చెప్పుకుంటాడు, రేవంత్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది టీం ఉంటారు కదా, వాళ్ళకి చెప్పుకునేటటువంటి కార్యక్రమం అయితే చేస్తాడు కదా. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు కొన్ని లీక్ అయినాయి అనేది వినబడుతున్నటువంటి చర్చ. అసలు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో ఏం చెప్పిండు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో ఏం మాట్లాడిండు, 2-3 పాయింట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ అవుతున్నాయి. పాయింట్ నెంబర్ 1, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి వేం నరేందర్ రెడ్డి. వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి ముఖ్య సలహాదారుడుగా ఉన్నాడు. వేం నరేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, రాజ్యసభ సీట్ ఇప్పించిండు. తెలంగాణ రాజ్యసభ ఎంపీ సీటు రేవంత్ రెడ్డి ఇప్పించిండు. సో వేం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఎంపీ సీటుకు రాజీనామా చేపించి ఆ రాజ్యసభకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలో మీనాక్షి నటరాజన్ నిల్చోబెట్టి మీనాక్షి నటరాజన్ తెలంగాణ నుండి రాజ్యసభ మెంబర్గా నిల్చోబెట్టాలనేది, గెలిపించుకోవాలనేది రాహుల్ గాంధీ వర్షన్ అట. ఎందుకంటే మధ్యప్రదేశ్ నుండి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎంపీ కావాలి, కానీ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లే కుట్ర చేసి మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దయ్యేటట్టు చేశారు. అందుకే తెలంగాణ రాష్ట్రం నుండి మీనాక్షి నటరాజన్కి రాజ్యసభ సీట్ రావాలనేది రాహుల్ గాంధీ వర్షన్. అందుకైతే తెలంగాణకు సంబంధించినటువంటి రాజ్యసభ లీడర్ ఎవరైతే ఉన్నారో, ఎంపీ ఎవరైతే ఉన్నారో, వేం నరేందర్ రెడ్డి అయినా అనిల్ అయినా వేరే వాళ్ళు అయినా, సో 2-3లో ఒక్కొక్కరిని రాజీనామా చేపియాలనేది రాహుల్ గాంధీ వర్షన్ అట. సో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో చెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ ప్లానింగ్లో ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. సో రేవంత్ రెడ్డి వాళ్ళకి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులతో రేవంత్ రెడ్డి చెప్పిండనేది కూడా వినబడుతున్న అంశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి చెప్తే వేం నరేందర్ రెడ్డి ఇంకో 2-3 చెప్తాడు, ఆ 2-3 సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది వేం నరేందర్ రెడ్డిని రాజీనామా చేయమని అధిష్టానం కోరిరని చెప్పి ఎట్లా తెలుస్తుంది? బయట చర్చలు వస్తేనే, లీక్ ఇస్తేనే, రేవంత్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడితేనే తెలుస్తుంది, లేకపోతే ఎట్లా తెలుస్తుంది సాధారణంగా? సో వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ వేం నరేందర్ రెడ్డి ఆయన రాజ్యసభకు ఆయన రాజీనామా చేస్తే మీనాక్షి నటరాజన్ మళ్ళీ ఆమె పోటీ చేస్తారు, ఉప ఎన్నికలో పోటీ చేస్తారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓటేసి మద్దతు ఇస్తే మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎంపీ అవుతుంది. సో తెలంగాణ నుండి మీనాక్షి నటరాజన్ని రాజ్యసభ ఎంపీ చేద్దామనే ప్లానింగ్లో రాహుల్ గాంధీ ఉన్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రేవంత్ రెడ్డిని మంత్రులను కంట్రోల్ చేయమని చెప్పిరట. ఈ మధ్యకాలంలో మంత్రులు రేవంత్ రెడ్డి చేతిలో లేరు, మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కొక్క మంత్రి ముఖ్యమంత్రి లెక్క వ్యవహరిస్తున్నారు, ముఖ్యమంత్రి కంటే ఘోరమవుతున్నారు. రేవంత్ రెడ్డి చెప్తే మేము వినాలనా? మేము సీనియర్ లీడర్లం, మేము మంత్రులం, మేము ఎట్లా కావాలంటే అట్లా చేస్తాం, మేము రేవంత్ రెడ్డిని పట్టించుకోం, మేము రేవంత్ రెడ్డితో మాకు సంబంధం లేదనేటట్టు మంత్రుల బిహేవియర్ కనబడుతున్నది. కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డి పైన కుట్ర చేస్తున్నారు, కొంతమంది మంత్రులు ప్రభుత్వాన్ని పట్టించుకుంటారు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
సో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి రెండో టాస్క్ మంత్రులను కంట్రోల్ చేయమని కూడా చెప్పిండు అనేది వినబడుతున్న చర్చ. మరి రాహుల్ గాంధీ చెప్పిండో మల్లికార్జున ఖర్గే చెప్పిండో కానీ మంత్రులను అయితే కంట్రోల్ చేయమని చెప్పిరట. ఎట్టి పరిస్థితుల్లో మంత్రులను మీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకోండి, మీరు ఎట్లా చెప్తే అట్లా మంత్రులు మాట వినాలే. కానీ మంత్రులే మిమ్మల్ని ఇష్టానుసారంగా విమర్శిస్తున్నారు, మంత్రులు మీ పైన కుట్ర చేస్తున్నారు, మిమ్మల్ని అసలు పట్టించుకుంటలేరు మంత్రులు. రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ పెడితే 2-3 మంత్రులు పోరాట. రేవంత్ రెడ్డి ఇది ఇంకేదైనా మీటింగ్ పెడితే 2-3 మంత్రులు లైట్ తీసుకుంటారు. ఇదేంది, ఒక ముఖ్యమంత్రి చెప్తే వినాలే కదా. కానీ తెలంగాణలో వినే పరిస్థితి లేదు, మంత్రులు అట్లున్నారు కథ. అందుకే హైకమాండ్ రేవంత్ రెడ్డి కొన్ని టాస్క్ అప్పే చెప్పారు. మంత్రులను కంట్రోల్ చేయాలి, ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలి. ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా లైన్ దాటితే, బార్డర్ దాటితే, ఆఖరికి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయినా, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ చైర్మన్లు అయినా, నామినేటెడ్ పదవిలో ఉన్నటువంటి లీడర్లు అయినా బార్డర్ క్రాస్ అయితే, లైన్ దాటితే సోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేయమని కూడా రేవంత్ రెడ్డికి ఫుల్ రైట్స్ ఇచ్చారు అనేది వినబడుతున్న చర్చ. కాంగ్రెస్ లీడర్లు గీత దాటితే, బార్డర్ క్రాస్ అయితే, కాంగ్రెస్ పైన ఇష్టానుసారంగా మాట్లాడితే, ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తే షోకాజ్ నోటీస్ ఇచ్చి వాళ్ళని కథం చేయండి, పార్టీ నుండి తొలగించండి అనేది రేవంత్ రెడ్డి చెప్పారు అనేది వినబడుతున్న చర్చ. ఇంకా మూడో పాయింట్, మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసినటువంటి వ్యక్తి ఎవరో నాకు చెప్పాలని చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి టాస్క్ ఇచ్చిండట. ఇది పెద్ద టాస్క్. ఇప్పుడు మనం ఇది సెకండ్ వీడియోలో మాట్లాడుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి పెద్ద బాధ, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఫహీం ఖురేషియే మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసి, ఫహీం ఖురేషి వాళ్ళ పిఏ కోర్టుకు పోయి కేసు పెట్టినటువంటి బాధితురాల దగ్గర పోయి ఆ కేసు కాపీని తీసుకొచ్చి ఆ కాపీ మధ్యప్రదేశ్కి పంపించిన అనేది ఒక పెద్ద చర్చ. ఫహీం ఖురేషి అయినంత చేసిన అనేది కూడా వినబడుతున్నటువంటి ఒక పెద్ద వార్త. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఫహీం ఖురేషి. ఖురేషి పేరు రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తాడు, చెప్పలేడు. సో రేవంత్ రెడ్డికి మూడో టాస్క్, నాలుగో టాస్క్ ఏంది, ఫహీం ఖురేషికి సంబంధించిన అంశం. మూడో టాస్క్, అసలు ఎవరు మీనాక్షి పైన కుట్ర చేశారు అనేది బయట పెట్టండి అని చెప్పిరట. మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసినటువంటి వ్యక్తి ఎవరో ఆ పేరును మీరు కనిపెట్టాలి, వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డికి టాస్క్, మూడో టాస్క్. ఇంకా నాలుగో టాస్క్ వచ్చేసి రేవంత్ రెడ్డిని కంట్రోల్ ఉండమని చెప్పిరట. కంట్రోల్ అంటే రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో హిట్లర్ మాటలు మాట్లాడుతున్నాడు. హిట్లర్ లాగా కూల్చేస్తాం, హిట్లర్ లాగా హైడ్రా పెట్టినాం, హిట్లర్ లాగా ఇల్లు కూల్చేస్తాం, రేవంత్ రెడ్డి మాటలు. సో రేవంత్ రెడ్డి మాటలు చాలా దాటిపోతున్నాయి. రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయడానికి అధిష్టానం కూడా కొందరు రెడీ అవుతున్నారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ కూడా చెప్పిండు అనేది ఒక చర్చ. కంట్రోల్లో ఉండండి, బ్యాలెన్స్గా ఉండండి, ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇబ్బంది అయితే తెలంగాణలో వ్యతిరేకత పెరుగుతుంది. రాజకీయ నాయకులు కూడా రకరకాలుగా మాట్లాడుకుంటారు. మీరు మాట్లాడే మాటల వల్ల అవతల ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి నియంతలాగా వ్యవహరిస్తున్నాడు, హిట్లర్ లాగా వ్యవహరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు హిట్లర్ అని, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇష్టానుసారంగా ఊల్చేస్తా అని, కాబట్టి ఇసొంటోళ్లను ఇంకా ముఖ్యమంత్రి అయితే మీకు ఇబ్బంది అయితే ప్రతిపక్షం వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. ఇప్పుడు నిన్న కేటీఆర్ ఏమని మాట్లాడుతున్నాడు, మీనాక్షి నటరాజన్ పైన రేవంత్ రెడ్డి కుట్ర చేసిండు, అసొంటి సొంత పార్టీ లీడర్ల పైన కుట్ర చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రజలను ఏం చూసుకుంటాడని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా ప్రతిపక్షం వాళ్ళు ఎత్తి చూపుతారు, ప్రతిపక్షం వాళ్ళు భూతద్దంలో పెట్టి చూపిస్తారు. అందుకే రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డి తోటి కొన్ని ఆచితూచులు అడుగు ఏమని చెప్పిరట. ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు, అంటే కేసీఆర్ తిట్టుడు బంద్ చేయండి, సిద్ధాంతాల పరంగా మాట్లాడండి, పాలసీస్ పరంగా మాట్లాడండి, గవర్నమెంట్ మీరు ఏం అభివృద్ధి చేసి ఏం కథ అనేది అవి చెప్పండి తప్ప ఇష్టం ఉన్నట్టు తిట్టొద్దు, ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడొద్దు, మనకు డ్యామేజ్ అవుతుందని చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో చెప్పినట్టుగా కూడా వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. ఇక తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లకు పదవులు సెటరేట్ చేయమని చెప్పిరట. ఇప్పుడు చాలామంది లీడర్లు రాహుల్ గాంధీని పోయి కలుస్తారు. సార్ నాకు మంత్రి పదవి కావాలనుకోళ్ళు, సార్ నాకు కార్పొరేషన్ చైర్మన్ పదవి కావాలనుకోళ్ళు, సార్ నాకు నామినేటెడ్ పదవి కావాలని చెప్పుకోళ్ళు. రేవంత్ రెడ్డి పట్టించుకోకపోతేనే కదా డైరెక్ట్ లీడర్లు హైకమాండ్ కూతురు. రాజగోపాల్ రెడ్డి పోయి మంత్రి పదవి కోసం కలిసి వచ్చిండు, ఘటం ప్రసాద్ అన్న కలిసి వచ్చిండు, ఇంకిద్దరు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ లీడర్లు పోయి రాహుల్ గాంధీని కలిసిరట. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకకపోతే ఖర్గేని కలిసిరట, వేణుగోపాల్ని కలిసిరట. వీళ్ళైతే మాట్లాడుకుంటారు కదా. మళ్ళా రేవంత్ రెడ్డి చెప్పిరట, మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేయండి, అది మంత్రి పదవుల మార్పులైనా, కార్పొరేషన్ చైర్మన్ల మార్పులైనా, నామినేటెడ్ పదవుల మార్పులైనా చేయండి. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు పదవులు ఇవ్వమనేటటువంటి ముచ్చట కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో చెప్పినట్టుగా వినబడుతున్న చర్చ. రేవంత్ అన్నకు అన్ని టెన్షన్లే పాపం. ఫస్ట్ ఏమో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఫస్ట్ బాధ మంత్రులను కంట్రోల్ చేయాలి. రేవంత్ రెడ్డికి ఉన్న బాధ వేం నరేందర్ రెడ్డితో రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి బాధ బూతులు కంట్రోల్ చేయాలి, ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు. రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి బాధ మంత్రుల పదవులను షిఫ్లింగ్ చేయడం, మార్పులు చేర్పులు చేయడం. రేవంత్ అన్నకు మస్తు బాధలు అయిపోయినాయి, ఒకటి రెండు కాదు చాలా బాధలు అయిపోయినాయి అన్నకు. మంత్రులు ఎట్టైనా రేవంత్ అన్న మాట వినరు. వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేస్తారో చేయడో తెలియదు, రేవంత్ అన్న కంట్రోల్లో ఉంటాడో ఉండడో తెలియదు.
ఇట్లా చాలా ఉన్నాయి ఇక రేవంత్ అన్న. మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసినటువంటి వ్యక్తులు ఎవరో బయట పెట్టమని చెప్పి రేవంత్ రెడ్డికి టాస్క్ ఇచ్చారు. అది ఇంకా పెద్ద టాస్క్ అన్నకు. దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డికి మొత్తం టాస్కులే. అంటే రేవంత్ రెడ్డికి మంచి జలకిచ్చింది అధిష్టానం. ఇంకా రేవంత్ అన్న ఏం చేస్తారు ఏం కథ అనేది ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.